దిస్ ఈస్ రూల్ ఆఫ్ 7. యాక్చువల్లీ దీంట్లో 2 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ ఫస్ట్ స్టెప్ ఈస్ టేక్ ద లాస్ట్ డిజిట్ దెన్ మేక్ ఇట్ డబుల్. ఏదైనా యూనిట్ డిజిట్ ఉంటే దాన్ని మనం డబుల్ చేయాలి. అండ్ నెక్స్ట్ సబ్ట్రాక్ట్ ద డబుల్ వాల్యూ ఫ్రమ్ ద రిమైనింగ్ నెంబర్. ఆ లాస్ట్ డిజిట్ని మనం డబుల్ చేస్తాం కదా, ఆ వచ్చిన డబుల్ నెంబర్, ఆ వాల్యూ ఏదో డబుల్ చేసిన నెంబర్ ఏదో ఉందో ఆ నెంబర్ని రిమైనింగ్ వాల్యూ తోటి మనం సబ్స్ట్రాక్ట్ చేస్తే మనకు ఏదైతే వస్తుందో దాన్ని మనం డివిజిబుల్ ఎగ్జాక్ట్ 7 తోటి ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుందా లేదా చెక్ చేసుకోవాలి. అదే మనం ఎక్కువ లార్జ్ వాల్యూ ఉందనుకో ఆ 2 స్టెప్స్ని రిపీట్ చేస్తూ ఉండాలి. అందుకే నేను ఒక చిన్న నెంబర్ని ఒక పెద్ద లార్జ్ నెంబర్ని తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. 245 లాస్ట్ యూనిట్ డిజిట్ ఏముంది, 5 ఉంది. 5ని డబుల్ చేస్తే ఏమొస్తుంది, 10 వచ్చింది. ఆ 10 రిమైనింగ్ నెంబర్ కంప్లీట్ నెంబర్తో కాదు మిగిలిన నెంబర్ తోటి సబ్ట్రాక్ట్ చేస్తే మనకు రిమైండర్ 24ని 10తో సబ్ట్రాక్ట్ చేస్తే వాల్యూ ఏమొచ్చింది, 14 వచ్చింది. ఆ 14ని 7 ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుంది కాబట్టి 245 అనేది 7తో డివిజిబుల్ అవుతుంది. నేను లార్జ్ నెంబర్ని తీసుకున్నాను, 2521976. దీన్ని సేమ్ ఈ 2 స్టెప్స్ని రిపీట్ చేస్తూ ఉండాలి. లాస్ట్ మనకు 7తో పాసిబుల్ డివైడ్ చేసే నెంబర్ వచ్చే వరకు మనం ఆ రూల్ని ఫాలో అవుతూ ఉండాలి. నేను 6 లాస్ట్ డిజిట్ ఏముంది, ఇప్పుడు మనకి ఇచ్చిన ఎగ్జాంపుల్లో 6 ఉంది. ఆ 6ని డబల్ చేస్తే 12. ఆ 12ని రిమైనింగ్ నెంబర్తో సబ్ట్రాక్ట్ చేయాలి. ఆ ప్రాసెస్ని అంటిల్ నేను 442 -4 వస్తే 40 వచ్చింది. ఆ 40 వరకు మన 40ని ఎగ్జాక్ట్గా చెప్పొచ్చు, 442 కూడా చెప్పొచ్చు 7తో డివిజిబుల్ అవుతుందో లేదో అని. సో 40 అనేది మనకు 7తో డివిజిబుల్ కాదు కాబట్టి ఆ నెంబరు ఇచ్చిన నెంబర్ మనకి 7తో డివిజిబుల్ అవ్వదు. మీరు నా వీడియోస్ ఫాలో అవుతున్నట్టయితే నేను ఒక హోంవర్క్ క్వశ్చన్ ఇస్తున్నాను. అది మీరు నేను చెప్పిన స్టెప్స్ని ఫాలో అవుతూ ఆ ఆన్సర్ ఏంటో నాకు చెప్పండి. ఆ నెంబర్ డివిజిబుల్ అవుతుందా అవ్వదా? నేను నెక్స్ట్ వీడియోలో ఆ నెంబర్ సొల్యూషన్ పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ.